ఏదైనా ఒక వ్యక్తిని మనం పొగిడే కంటే పక్క పార్టీ వాళ్ళు లేకపోతే పక్క పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఛానల్స్ వాళ్ళు ఎప్పుడు మనల్ని విమర్శిస్తున్న వాళ్ళు పొగిడితే ఆ కిక్కు వేరేగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి ఈ మధ్య పాపం మరి జగన్మోహన్ రెడ్డి గారు బిజీ వల్ల పేమెంట్ వేయట్లేదు, మరి ఏ కారణమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద మన విజయ్ కేసరి లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అలాగే మరి మన పేటీఎం సాయి కూడా లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. పెట్టుబడులు ఆకర్షించడంలోనూ లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర వైపు చూడటంలోనూ లోకేష్ టీం చాలా చక్కగా పనిచేస్తుంది అనేటువంటి ఒక కితాబు. అంటే మనం ఇవ్వటం కంటే వాళ్ళు ఇస్తే దాని కిక్కే వేరేగా ఉంటుంది కదా. అందులో ముఖ్యంగా ఆ విషయం తీసుకున్నట్లయితే బెంగళూరులో ఏరోస్పేస్ కోసం అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం జరుపుకున్నప్పుడు కెంపుగూడ దగ్గర దాదాపుగా 1700 ఎకరాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే అందులో 700 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మిగిలినటువంటి 1000 ఎకరాల రైతులు మాత్రం మేము భూములు ఇవ్వటానికి ఇష్టం లేదు, భూములు మేము వదులుకోవటానికి సిద్ధంగా లేము అని చెప్పారు. అయితే తాజాగా దీని మీద దాదాపుగా 1200 రోజులు పైగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. సౌత్లోనే కాదు భారతదేశంలోనే ఏరోస్పేస్ టెక్నాలజీలో కర్ణాటకలో దాదాపుగా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది కర్ణాటకకే. సో కర్ణాటకలోనే ఈ ప్రాజెక్టుని ఎస్టాబ్లిషన్ చేయాలనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా మామూలుగా కర్ణాటక తర్వాత డిఆర్డీ ఆఫీసు మనకు హైదరాబాద్లో ఉంది. అలాగే మనకు సైనికంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం మనకు అనువైనటువంటి ప్రాంతంగా మనం గుర్తించాము. అయితే ఈ ఏరోస్పేస్ దీనికోసం అక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే మన అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు అందులో మెజారిటీ 75% పీపుల్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సారవంతమైన భూమి, ఇక్కడ ఇవ్వద్దు, మాకు కావాలి ప్లీజ్ అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అట్లా నీళ్ళ మీద ఉండటము, సిద్ధరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి గారు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో దాన్ని అవకాశంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకకి అంటే బెంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8000 ఎకరాలు ఉంది, మరింత ఇన్సెంటివ్స్ కల్పిస్తాం, మీకు కావాలంటే ఇక్కడ దాన్ని అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి లోకేష్ గారు వాళ్ళకి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మేము అక్కడ మీకు అంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. అక్కడ కర్ణాటక మంత్రి గారు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, మీకు వేరే చోటకి ప్రాజెక్టు కావాలంటే మరొక చోట దాదాపుగా 2000 ఎకరాల పైనే ఉంది, లేదు ఇక్కడే కావాలంటే రైతులకి మేము ఇస్తానన్నటువంటి నష్టపరిహారాన్ని ఇంకా ఇన్సెంటివ్స్ పెంచడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కర్ణాటక జీడిపితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి కొంచెం తక్కువ అయినప్పటికీ కర్ణాటకతో కంటే కూడా మెరుగైనటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. 2014-2019లో కియా పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా పోటీ పడ్డాయి. అలాగే గుజరాత్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా పోరాడితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ పారిశ్రామికవేత్తలతో 1-2 సార్లు దాంతో మీట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పరిపాలన చూసినప్పుడు కొంత వ్యాపారవేత్తలు భయపడుతున్నప్పటికీ ఇప్పటికే వ్యాపారవేత్తల్లో కొంత కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అనువైనటువంటి వాతావరణం ఉంది, ఇబ్బంది లేదు అన్నటువంటి ఒక పాజిటివ్ వే వస్తున్న టైంలో లోకేష్ గారు ఇటువంటి ట్వీట్ చేయడం ద్వారా కొంత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టర్దారులు ఇంకొంచెం వేగంగా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉంటుంది. ఏదైనా కానీ లోకేష్ గారి పనితీరుని మనం అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి ఇది విజయ్ కేసరి చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదు. వైఎస్ఆర్సీపీ ఆంధ్ర పోడ్కాస్టర్, జగన్ పోడ్కాస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ కేసరి మన లోకేష్ గారిని మెచ్చుకున్నారు. వాస్తవానికి లోకేష్ గారు టీము ప్రతి నిత్యం ఎక్కడ పెట్టుబడులను ఆకర్షించాలి, ఎక్కడ ఏ ప్రాంతానికి అనువైనటువంటి ప్రాంతం ఉంది, అలాగే ఏ ఇండస్ట్రీ వస్తే ఎక్కువ మోతాదులో ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం అవుతుంది అనేటువంటి టీం వర్క్ ఎప్పటికెప్పటికి బ్యాక్ ఎండ్ చేసుకుంటూనే ఉంటూ ఆ కంపెనీ అంత పెట్టుబడి పెట్టగలదా, ఆ కెపాసిటీ ఉందా, దాని కెపాసిటీ ఎంత ఏంటనేది ఎప్పటికప్పుడు వాళ్ళు టీం ఫాలోఅప్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ అది కంపెనీ గట్టిది, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అనుకుంటే మాత్రం లోకేష్ ఆ టీంని ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లోకి రావటం కోసం అని చెప్పేసి మొత్తం టీం అంతా కూడా నెట్వర్క్ అంతా కూడా యాక్టివ్ అయి పనిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అందుకని చెప్పేసి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి కొత్తగా చాలా
కొన్ని పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక భయం, నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి అనేది. అది తప్ప నుంచి మిగిలినటువంటి ఏ విధానాల్లో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికరణకు అనువైనటువంటి వాతావరణం, పెట్టుబడులకు అనువైనటువంటి వాతావరణం, పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన వాతావరణం, అంతేకాకుండా అన్ని రకాలుగా రోడ్ కమ్ రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ వనరులతో పాటు ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు ఉండటం, ఖచ్చితంగా అమరావతి అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం కోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు ఉండటం కూడా ఆ పెట్టుబడిదారులను ఆకర్షించేటువంటి పనిలో ఉంది. ఇది వాస్తవ విషయం. సో ఇంకా అక్కడ దాకా చెప్పింది విజయకేసరి లాంటి వాళ్ళు వ్యక్తులు చెప్పినప్పటికీ ఇది ఆన్ ద రికార్డ్, అంటే ప్రస్తుతం మన పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దానిలో బట్టి చూస్తున్నటువంటిది ఇది వాస్తవ విషయం. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒప్పుకోరుగా. ఒకవేళ అది చెప్పారనుకోండి, రేపు టైం జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేటీఎంలో డబ్బులు ఇవ్వరు. కాబట్టి అంతవరకే వాళ్ళని ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే వాళ్ళని వాళ్ళు అభినందించి పంపించాల్సిన బాధ్యత. సో ఇది విజయకేసరి చెప్పాడు. కీప్ ఇట్ అప్ లోకేష్ గారు, మీరు కర్ణాటకతో పాటు పోటీ ఇవ్వటం, కర్ణాటక మీరు పోటీ ఇవ్వటం అనేది నిజంగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటువంటి వాతావరణం కావాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి వాతావరణం కావాలని ఏదైతే లోకేష్ గారిని ఆయన అప్రిషియేట్ చేశారు. ఇంకొక పక్క జర్నలిస్ట్ సాయి ఏదైతే ఉన్నాడో ఆనంద్ మహేంద్ర గారు తెలుగులో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి లోకేష్ గారు రియాక్ట్ అవుతూ, సార్ రండి సార్, ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడి పెడితే మీకున్నటువంటి విభాగాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే మీకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని లోకేష్ గారు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినామంటే ఆనంద్ మహేంద్ర గారు కూడా ఆయన చెప్పారు, వెల్ సెడ్ అండి, నాకు ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడి పెట్టాలని నాకు చాలా ఉద్దేశం ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ద్వారా అనేక కంపెనీలని ఎస్టాబ్లిషన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మాకైతే ఉంది. మీతో పాటు కలిసి మేము నడవడానికి సంసిద్ధమై ఉన్నాము అని చెప్పేసి ఆయన కూడా ఒక ట్వీట్ మళ్ళీ రిప్లై ఇచ్చేస్తారు. అంటే మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి, గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇటువంటి వాతావరణం కనపడిందా? ఎక్కడో కెనడాలోనే ఎక్కడో అరకు కాఫీ షాప్ని ఒకటి ఏర్పాటు చేసి అది కూడా ఆనంద్ మహేంద్ర గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇటువంటి వాతావరణం ఎక్కడ కనపడిందా? ఆ రోజు అందరూ కూడా అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే, బాబు గారు డాబు కొడుతున్నాడు, డప్పు కొడుతుంది. ఇలా మైక్రోసాఫ్ట్, క్వాంటమ్ వ్యాలీ లేకపోతే దానికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు అమరావతి దగ్గర రాబోతుంటే ఈరోజు మనందరం ఆనందపడాలి. ఊరికే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే చంద్రబాబు నాయుడు అట్లా చిటికేస్తే ఆమ్ ఫట్ అంటే రావు. దాని వెనకాల లోకేష్ టీం వర్క్ ఎంత జరుగుతుంది, గ్రౌండ్ వర్క్ ఎంత జరుగుతుంది, ఏ కంపెనీని ఎలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల పోటీలు తప్పించి ఇక్కడ తీసుకురావాలి అనేటువంటిది ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టీం ఎంతవరకు వర్క్ చేస్తుందని కూడా మీరు చూడాలి. ఈ మధ్య హైడ్రోజన్ గ్రీన్ పార్క్ రావటం కానీ, లేదా సోలార్ ప్లాంట్స్ రావటం కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సంసిద్ధమయ్యాయంటే ఖచ్చితంగా అది ఒక నాయకుడి మీద నమ్మకం. ఒక నాయకుడు ఎటువంటి టీంని సెలెక్ట్ చేసుకుని ఆ టీం ద్వారా ఎంత కష్టమైనటువంటి పనులైనా సరే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టుబడులు పెడతామనే దాకా కూడా వాళ్ళ గ్రౌండ్ వర్క్ చేసే వరకు ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు లోకేష్ టీం. సో గతంలో ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ మనం మాట్లాడుతున్నాడు, నేను పెట్టిన గుడ్లే పొదుగుతున్నాను. ఎవరు నువ్వు పెట్టిన గుడ్లు పొదిగే సంగతి దేవుడు. అసలు నువ్వు గుడ్లు పెట్టావంటరా? ఎక్కడైనా మొగపెట్ట గుడ్డు పెట్టిద్దా? నువ్వు సరిగ్గా తొక్కక చేతగాక పెట్టుబడులు రాల రాష్ట్రానికి, అర్థమైందా? నువ్వు గుడ్లు పెట్టలేదురా స్వామి. మొగపెట్ట గుడ్లు పెట్టదు. మొగపెట్ట ఆడపెట్ట మీద సరిగ్గా ఎక్కి తొక్కితే అప్పుడు అది గుడ్లకు పెట్టేటువంటి గుడ్లు ఉత్పత్తి చేసే స్థానానికి వచ్చింది. ఒక రకంగా నువ్వు సరిగ్గా పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎకో సిస్టమ్ అంతా వాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని పారిశ్రామికవేత్తలు ఎవరికి నువ్వు చూపించలా. నువ్వు చూపించిందల్లా ఒకటే, దావోస్ వెళ్ళరంటే చలిపుట్టిద్దంటావు, వేడి నీళ్ళు లేవంటావు, నా వల్ల కాదంటావు. ఇంకా నువ్వు చూపించింది ఏంటంటే మామిడి తాండ్రా, అప్పడప్పడ తాండ్రా, అప్పడాలు, వడియాలు, చిప్స్, పొటాటో చిప్స్, చేపల కొట్లు, మటన్ కొట్లు, ఫిష్ కొట్లు, ఇలాంటివి మన స్థాయికి తగ్గటువంటి కంపెనీలు. అలాగే ఏమైనా ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోరా అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒప్పందం చేసుకోవాలంటే జే ట్యాక్స్ కట్టాలి. మరి ఏం పెంచారు గత 5 ఏళ్ళంటే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, కొకైన్, గంజాయి పెంచుకుంటూ పోయారు. కాబట్టి ఈరోజు అటువంటి మూలాలన్నీ కూడా స్వస్తి పలికి లోకేష్ టీం ఈ విధంగా కష్టపడుతుంది. ఇది నేను చెప్తే చాలా మంది వైసీపీ నాయకులు డబ్బా కొడుతున్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి విజయకేసరి కావచ్చు, లేకపోతే మరొక వ్యక్తి అయినటువంటి సాయి జర్నలిస్ట్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా చెప్తుంది ఏంటంటే లోకేష్ టీం చాలా వర్క్ చేస్తుంది.
గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలని ఆంధ్ర రాష్ట్రంలోకి ఎస్టాబ్లిషన్ అయ్యే వరకు కూడా ఆ టీం ఫాలోఅప్ అనేది నెంబర్ 1గా ఉంది. వాళ్ళు ట్రీట్ చేసే విధానానికి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగించేలాగా ఇన్వెస్టర్దారులతోటి వాళ్ళ కాంట్రాక్ట్స్ అలా నడిపిస్తున్నారు. వాళ్ళ ర్యాంపు అలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా అంటే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు, అదాని ఇలాంటి వాడు వస్తాడు, పోయి జగన్మోహన్ రెడ్డి కొంపలో కలిసి వస్తాడు. ఎందుకు కలుస్తాడు? ఆ ట్యాక్స్లు ఏందో అయ్యేందో. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ టీం పోయి వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేయాలి, వాళ్ళు మిగతా రాష్ట్రాలు ఏ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, వాళ్ళకంటే బెటర్ ఇన్సెంటివ్స్ మనం ఏం ప్రొవైడ్ చేయాలి, అసలు వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి అనువైనటువంటి వాతావరణాలు ఏంటి, అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పడం, వాళ్ళని ఈ రాష్ట్రానికి కన్విన్స్ అయ్యి తీసుకురావడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఖచ్చితంగా ఏదైతే లోకేష్ చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కోసం ఖచ్చితంగా అడుగులు వేసే అవకాశం చాలా తక్కువ టైంలోనే ఉంది అని నేను అనుకుంటున్నాను.